అనకాపల్లి దగ్గరలో ప్రత్యేకమైన ఒక గుడి ఉంది. పడమటమ్మ తల్లి గుడి. ఇది విసన్నపేటలో ఉన్న పైవరం మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ల లోపలికి ఉంటది. మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సొంత బండి మీద వెళ్తేనే మంచిది. ఇక్కడ ఆటో వాళ్ళు 400 వరకు డిమాండ్ చేస్తున్నారు. గుడి ముందున గణేశుడు మరియు పూతరాజు స్వామి విగ్రహం ఉంటది. కొంచెం మెట్లెక్కగానే సింగపూర్ యూత్ విసన్నపేట అని బోర్డు ఉంటది. ఎడం పక్కన పెద్ద చెట్టు ఉంటది. ఆ కింద అమ్మవారు ఉంటారు. భక్తులు తమ కోరిక తీరాలని ఎర్రటి బట్టను కడుతున్నారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. పసుపు నీరుని కొండలో నింపి 5 సార్లు చెట్టు చుట్టూ తిరిగితే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కోరిక తీరిన వాళ్ళు ఇక్కడ అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పెడతారు. ఇక్కడ ప్రకృతి చాలా విశాలంగా ఉంది. ఇక్కడ భక్తులు ఎక్కువైనప్పుడు కూర్చోవడానికి ఒక షెడ్ కట్టారు. దాని పక్కనే మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కగానే మొదట పోతురాజు స్వామి బొమ్మ కనిపిస్తుంది. గుళ్ళోకి లోపల కూర్చోవడానికి చాలా విశాలంగా ఉంది. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోలేదు. లోపల ఇంకా రెనోవేషన్ జరుగుతుంది. గుడి నుంచి ఎడం పక్కన ఇంకొక చిన్న గుడి ఉంటది. అందులో సరస్వతి తల్లి ఉంది. అక్కడ అమ్మవారు చాలా బాగున్నారు. మన పడమటమ్మ తల్లిని చూస్తే సేమ్ నూకాలమ్మ తల్లి లాగే అనిపించింది. ఇంకా గుడి చుట్టూ 3 విగ్రహాలు ఉన్నాయి. గుడికి ప్రశాంతంగా వెళ్ళాలంటే సోమవారం నుంచి శనివారం వరకు వెళ్ళండి. రషీగా వెళ్ళాలి అనుకుంటే ఆదివారం వెళ్ళండి. ఇది వీలైనంత మందికి షేర్ చేయండి.